సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసారోచ్ అంటూ పిల్లలంతా ఎంతో సంతోషంగా కేరింతలు కొడుతున్నారు కదా. అబ్బా, వీళ్ళ అల్లరి ఈ నెల రోజులు భరించాల్సిందే అని పేరెంట్స్ అంతా అనుకుంటున్నారు కదా. పిల్లలు ఇప్పుడు అల్లరి చేయకపోతే ఇంకెప్పుడు అల్లరి చేస్తారు చెప్పండి. పిల్లలు అల్లరి చేస్తేనే అందం. ఆ అల్లరి ఆడుతూ పాడుతూ చేస్తే ఇంకా ఆనందంగా ఉంటుంది. ఈ వేసవి సెలవుల్లో పిల్లలు అల్లరితో పాటు ఇంకా ఎన్నో మంచి విషయాలు నేర్చుకోవడానికి చాలా సమయం దొరికిందన్నమాట. చాలామంది పిల్లలకు బొమ్మలు గీయడం అంటే చాలా ఇష్టం. అలాంటి పిల్లలకు బొమ్మలు గీయడం నేర్పించండి. అలాగే కొంతమంది పిల్లలకు సంగీతం అంటే ఇష్టం. అలాంటి వారికి సంగీతం నేర్పించండి. ఏదైనా ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయడం నేర్పించండి. ఇంకొంతమంది డ్యాన్స్ అంటే చాలా ఇష్టపడతారు. అలాంటి పిల్లలకు క్లాసికల్ డ్యాన్స్ కానీ వెస్టర్న్ డ్యాన్స్ కానీ ఏది వారు ఇష్టపడితే వాళ్ళకి అది నేర్పించండి. మరికొంతమంది పిల్లలకు ఆటలంటే ఇష్టం. అలాంటి పిల్లలకు ఆటలు ఆడడంలో ట్రైనింగ్ ఇప్పించండి. అంతేకాకుండా కథల పుస్తకాలు చదవడం, హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేయడం, ఇలాంటి వాటికి సమయం ఇవ్వండి. దాంతోపాటు గ్రాండ్ పేరెంట్స్తో సమయం గడిపేటట్లు చూసుకోండి. చుట్టాలు బంధువుల ఇళ్లకు వాళ్ళని తీసుకెళ్ళండి. మానవ సంబంధాలు అంటే ఏంటో వారికి తెలియజెప్పండి. ఇన్ని రకాలుగా మనం ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఇంకా వేసవి సెలవులు ఎంతో ఉపయోగకరంగా గడిచిపోయినట్లే కదా. పిల్లలకు మంచి అలవాట్లను, సంస్కారాన్ని నేర్పించేందుకు ఈ సమ్మర్ హాలిడేస్ ఎంతగానో ఉపయోగపడతాయి. ఆలోచించండి. స్వస్తి. మీ భాస్కరాచార్య.